లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఈ ఒక
గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు శుభ ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత శుక్రుడు కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు. కాస్త బుధుడు కూడా శుభ ఫలితాలని ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న కేతు వలన, పైగా సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు కూడా జన్మరాశిలోకి రావడం అనేది కాస్త కోపానికి గురి అయ్యే సూచనలు ఉంటాయి. లేదా వృథా ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి. వ్యయాధిపతి జన్మరాశిలో వచ్చినప్పుడు చెడు ఆలోచనలు కావచ్చు, చెడు మానసిక స్థితి ఎక్కువ అవడం లాంటిది. ఎందుకంటే కేతువు సూర్యుడు కలవడం అనేది చాలా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. కేతు మోక్షకారకుడు, సూర్యుడు పితృకారకుడు. కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వృథా కోపం లాంటిది పెరిగే సూచనలు, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ రావడము, భార్యాభర్తల మధ్య ఇగో క్లాషెస్, నేనంటే నేను అన్నట్టుగా మూర్ఖతనంలో బిహేవ్ చేయడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ తీర్థక్షేత్రాల దర్శనాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటాయి. ఎందుకంటే సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు జన్మరాశిలోకి రావడం అనేది, కేతు కూడా అక్కడే ఉన్నాడు, పైగా రాహు దృష్టి అనేది కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి వేరే వాళ్ళ ఒక ప్రమేయం లేకుండా చూసుకోండి, వేరే వాళ్ళు రాకుండా చూసుకోండి, వేరే వాళ్ళు వచ్చి చెప్పేంత మీరు అలాంటి ఒక స్టేజ్ వరకు వెళ్ళకండి, లేదంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా జన్మరాశిలో ఉంటున్న గ్రహాల వల్ల ఇబ్బందులు ఒకటైతే, మనకి దశమ స్థానంలో కూడా కుజుడు ఉంటున్నాడు. ఎప్పుడైనా సరే మనకి రాశ్యాధిపతి, లగ్నాధిపతి, దశమాధిపతి, దశమ స్థానంలో ఉంటున్న గ్రహాలు కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఉద్యోగంలో చాలా పని భారం అనేది ఎక్కువ అవుతుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని నెగిటివ్గా రిజల్ట్స్ ఉన్నప్పటికీ గురుబలం అనేది ఉంటున్నది. సో గురువు మనకి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. గురువు మనకి నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడే ఒక అవకాశాలు కూడా మనకి కలిసి వస్తుంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత దశమ స్థానంలో ఉంటున్న కుజుడు చతుర్థాన్ని చూడడము, ఇది కాస్త ఇబ్బంది, మానసిక ప్రశాంతత లేకుండా ఉంటుంది, మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు తగ్గాలి అంటే కన్యా రాశిలో తప్పనిసరిగా జన్మరాశిలో ఉంటున్న కేతు, సూర్యుడు మరియు దశమ స్థానంలో ఉంటున్న కుజులకి కాస్త రెమెడీస్ పాటించండి. ఉలువులని, గోధుమలని, తర్వాత కందిపప్పులని, 3 ధాన్యాలని నానబెట్టేసి రాత్రిపూట మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం, లేదా ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఎద్దులకి పెడితే చాలా మంచిది, ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. అది రోడ్ సైడ్లో ఫుడ్ లేకుండా ఉండే ఎద్దులకి తినిపిస్తే చాలా మంచిది అండి, తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పిస్తూ ఉండండి. తర్వాత ఈ యొక్క మాసంలో శుక్రుడు కూడా ద్వితీయ స్థానానికి వెళ్ళడం అనేది సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కాస్త మీకు రిలీఫ్ అనేది కాస్త శుక్రుడు వలన కూడా మనకి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క కుజుడికి
తర్వాత సూర్యుడికి కేతువుకి రెమెడీస్, సప్తమ స్థానంలో ఉంటున్న రాహుకి అంటే కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడము. తర్వాత ప్రతిరోజు కూడా మీరు తప్పనిసరిగా శ్రీరామ స్తోత్రాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.